ఇయక్కునార్ ఇమయం. అంటే దర్శక శిఖరం అని అర్థం. నిజంగా భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో 100% టాప్ 10 దర్శకుల్లో ఈయన కూడా. భారతీరాజా గారు అనగానే మనందరికీ ఒక పచ్చని పొలాలు, గ్రామీణ వాతావరణం, కులమతాలకు సంబంధించిన కథలు, చిన్న చిన్న ఎమోషన్స్, ఆ ఎమోషన్స్‌తో పెద్ద పెద్ద విజయాలు. ఇవన్నీ మన కళ్ళ ముందుకొస్తాయి. ఎన్నో అత్యద్భుతమైన సినిమాలని ఆయన తెరకెక్కించారు. ఇకపోతే ఆయన ఎక్కడ పుట్టారంటే మదురై జిల్లా. మదురై చెన్నైలోని మదురై జిల్లాలో ఒక చిన్న గ్రామం అల్లీ నగరం. అల్లీ నగరం అనే ఒక ప్లేస్‌లో నుంచి వచ్చాడు. తేని అనే ఒక మండల కేంద్రంలో ఉంటది. మొదట్లో చాలా నాటకాలు వాటికి సంబంధించిన అనేక వర్క్స్ చేసి చాలా పేరు తెచ్చుకున్నాడు. అలా పేరు తెచ్చుకున్న దగ్గరే ఆయనకి ఇళయరాజా గారి పరిచయం. ఇలా వీళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్‌తోని కొన్ని సినిమాలు చాలా సినిమాలు కూడా చాలా అద్భుతంగా చేశారు ఇళయరాజా గారు, భారతీరాజా గారు. వాళ్ళ సినిమా వస్తుంది అంటే సంగీత పరంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూసేవారు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక అగాధం ఏర్పడింది. ఆ అగాధం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 19 ఏళ్ల పాటు వారిద్దరూ ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకోలేదు. చిన్నస్వామి పెరియావర్ తేవర్ భారతీరాజా గారి అసలు పేరు. అలాంటి పేరున్న అతను ఇలా భారతీరాజాగా మారుకోవడానికి కూడా కారణాలున్నాయి. ఆ కారణం ఆయన సినిమాల్లోకొచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎట్లాంటి ఒక పేరైతే బాగా అట్రాక్టివ్‌గా ఉంటదని చెప్పేసి ఆ పేరుని మార్చుకున్నారాయన. అలాగా చెప్తా చివరికి దర్శకుడిగా తన కెరియర్‌ని ప్రారంభించాడు. మొదటి సినిమా 16 ఏళ్ల వయసు. తెలుగులో రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు గానీ, తమిళంలో అది ఒరిజినల్‌గా కమల్ హాసన్ గారు, శ్రీదేవి, రజనీకాంత్ గారు ముగ్గురు మెయిన్ స్టార్స్ అయ్యి చాలా అంతకుముందు బాలచంద్ర గారితో కమల్ హాసన్, రజనీకాంత్ గారు ట్రావెల్ అయినప్పటికి కూడా ఈ సినిమా ద్వారా మరింత గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారితో 'ఆరాధన' అనే ఒక సినిమా చేశారు. అది కమర్షియల్‌గా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా మంచి పాటలుంటాయి అందులో. చిరంజీవి గారి కెరియర్‌లో ఒక మంచి సినిమా చేశారు. నాకు గుర్తించిన సినిమా 'ఆరాధన.' ఇలాగా చెప్పుకుంటూ పోతే భారతీరాజా గారి గురించి ఎన్నో కథలు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన 'మంగమ్మ గారి మనవడు' సినిమా కూడా బాలకృష్ణ గారి కెరియర్‌కి 1984లో పునాదులు పడింది. కానీ ఆ ఒరిజినల్ కథ మొత్తం కూడా భారతీరాజా గారిది.